హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో. అనదర్ ఇది వీడియో డిఫరెంట్ ఉంటుంది. సో మిడ్ సీజన్ అయిపోయింది, కరెక్ట్ మధ్యలో ఉన్నాం మనం. ఇక్కడ నుండి ఎస్. చూస్తే ఇక్కడ నుండి ముందుకి ఎంత ఉందో వెనకాలకు కూడా అంతే ఉంది. సో ఇప్పుడు ఈరోజు నీ ప్రాబబుల్ టాప్ టూ, నా ప్రాబబుల్ టాప్ టూ అంటే క్వాలిఫైయర్ వన్కి వెళ్ళే టూ రెండు ప్రాబబుల్ టీంలు. టీమ్స్. ఓకే. ఓకే, సో నేనేమనుకుంటున్నా అంటే ఐ మీన్ నంబర్ వన్ ఈజ్ ఆబ్వియస్ చాయిస్ అబ్బా. అందరికీ తెలిసిందే పంజాబ్ కింగ్స్ ఆర్ పంజాబా? గోయింగ్ టు మేక్ ఇట్ టు ది టాపింగ్ ద టేబుల్. పంజాబ్ కింగ్స్ నంబర్ వన్. నంబర్ టూ నేను యాక్చువల్లీ ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్ కి మధ్యలో ఫైట్ అవుతుంది. నాకెందుకో ఇంట్రెస్టింగ్. ఎస్ఆర్హెచ్ నంబర్ టూ అవుతుంది అనిపిస్తుంది, జస్ట్ బికాస్ ప్యాట్ కమిన్స్ ఈజ్ బ్యాక్. అండ్ ఆర్సీబీకి హోమ్ ఇంట్రెస్టింగ్. గేమ్లు అయిపోయాయి. ఇప్పటిదాకా చిన్న స్వామిలో 5 గేమ్లు ఆడారు. ఇంకా ఓకే. అయిపోయాయి, వాళ్ళు మళ్ళీ ఫైనలే ఆడతారు అక్కడ ఒకవేళ ఇఫ్ దే మేక్ ఇట్. సో ఐఎమ్ థింకింగ్ ఎస్ఆర్హెచ్ మైట్ మేక్ ఇట్ టు క్వాలిఫైయర్ వన్. సో నంబర్ టూ విల్ బి ఎస్ఆర్హెచ్ అనిపిస్తోంది. ఓకే, ఇట్ ఫర్ విల్ మీ బి టఫ్ ఫైట్ దో. పంజాబ్ ఫిక్స్. ఫర్ మీ, ఐ డోంట్ సీ దెమ్ లూజింగ్ అ గేమ్. మాక్సిమం ఏమన్నా రెస్ట్ లా తీసుకుని క్వాలిఫై అయిపోయి టాప్ టూ ఫిక్స్ అయిపోయిన తర్వాత రెస్ట్ ఇద్దామని చేంజెస్ చేస్తే తప్ప ఐ డోంట్ సీ దెమ్ లూజింగ్. With everybody in form, their top form is rock solid form with highest number of sixes. Top 10 players to hit most sixes లో నలుగురు వాళ్ళ టీంలోనే ఉన్నారు. మిగతా ఇద్దరు SRH లో ఉన్నారు. సో అండ్ సిక్స్ నలుగురు మెంబర్స్ ఈ వాళ్ళ రెండు టాప్ టీమ్స్ ఫోరే. లో ఆ నలుగురు వాళ్ళ టాప్ ఫోర్. సో it's a solid pack team. So I don't see them coming down anytime soon. నెక్స్ట్ ఇంకొక టీంలో టాప్ 10 హైయెస్ట్ సిక్సర్స్ లో ఇంకొక టీంలో కూడా ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు, విచ్ ఇస్ ఆర్సీబీ. సో 4 ప్లేయర్స్ తో పంజాబ్ ఉంటే టూ ప్లేయర్స్ తో ఉన్న రెండే టీంలు ఇవి. ఈ మూడు టీంలోనే మల్టిపుల్ ప్లేయర్స్ ఉన్నారు. దాని ఏ తర్వాత టీము ఢిల్లీ నుండి ఆర్సీబీ కాకుండా? కేఎల్. ఆర్సీబీ ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు, ఎస్ఆర్హెచ్ ఇద్దరు ఉన్నారు, పంజాబ్ లో ఉమ్, నలుగురు ఉన్నారు. ఎయిట్ ఉమ్, ప్లేయర్స్ అయిపోయారు. నీకు ఉమ్. దాని తర్వాత దేర్ ఈస్ రాజస్థాన్ విత్ ఓన్లీ సూర్యవంశీ, అండ్ దెన్ దేర్ ఈస్ ఢిల్లీ విత్ ఓన్లీ కేఎల్ రాహుల్. సో ఓకే. ఓకే, లీవ్ ఆల్ దట్. సో ఎనీవే నీ ఐ టాప్ టూ. ఫీల్ ఐ ఫీల్ బెంగళూరు. ఓకే, నువ్వు అంటున్నావు బెంగళూరు అవే విల్ మేక్ గేమ్స్ ఇట్ టు అని, కానీ నంబర్ టూ. అవే గేమ్స్ ఇంకా గట్టిగా వాళ్ళు బాగా గెలుస్తారని నా పర్ఫామ్ ఫీలింగ్. చేస్తారు, నేను విన్నా. ఎస్. సో ఓకే. లాస్ట్ టైం కూడా దే వాన్ మోస్ట్ అవే గేమ్. సో దీస్ విల్ బి మై నీకు టాప్ టూ. గుర్తుందా, నేను సీజన్ బిగినింగ్ లో ఒక మాట చెప్పా. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ గేమ్ చాలా క్రూషియల్. ఎప్పుడు ఎస్ఆర్హెచ్ పెడుతుంది ఆర్సీబీకి ఏదో ఒక విషయంలో తిప్పి తిప్పి. ఐదర్ వాళ్ళు టాప్ ఫోర్ మేక్ ఇట్ చేయడానికైనా ఎస్ఆర్హెచ్ ని దాటి వెళ్ళాలి. ఇప్పుడు టాప్ టూ అవ్వడానికి ఎస్ఆర్హెచ్ అడ్డు కట్ట వేస్తదని నా ఫీలింగ్. చూద్దాం ఈ సీజన్ ఎలా ఓకే, లెట్స్ నడుస్తుందో. సి. సో యా. నీ టాప్ టూ ఇస్ పంజాబ్ ఎస్ఆర్హెచ్, మై టాప్ టూ ఇస్ పంజాబ్ అండ్ బెంగళూరు. ఎస్. నెక్స్ట్ మోస్ట్ ప్రాబబుల్ 3 and 4 అంటే ఎలిమినేటర్ లోకి వెళ్ళే మాక్సిమం ఛాన్స్ ఉన్న మూడు టీంలు. మోస్ట్ ప్రాబుల్ అంటే నేను ఆర్సీబీ పిక్ చేసేసుకుంటా. వాళ్ళు వాళ్ళు టూ మిస్ అవుతే త్రీలో వెళ్ళిపోతారు. అవును, దాని అవును. తర్వాత నంబర్ ఫోర్ కి పెద్ద ఫైట్ ఉంటదబ్బా. నాకైతే నంబర్ ఫోర్ పొజిషన్ కి 4 టీంలు మోస్ట్ ఫైట్ ప్రాబబుల్ టూ అయిపోతాయి చెప్పు. అనిపిస్తుంది. సో అదే, మోస్ట్ యూ సే ప్రాబబుల్ టూ. టూ అంటే నేనేమనుకుంటున్నా అంటే ఆర్ఆర్ అనుకుంటున్నా. జస్ట్ బికాస్ వాళ్ళ ఓకే. ఓపెనర్స్ ఇంకా ఓకే రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నారు, ఏదో మేనేజ్ చేస్తున్నారు. సో ఆర్ఆర్ విల్ మేక్ ఇట్. కానీ వాళ్ళ ఎన్ఆర్ఆర్ కొంచెం వాళ్ళు ఓకే. జాగ్రత్త పడాలి. ఆర్ఆర్ఏ ఓకే. లేకపోతే డీసీతో ఏమైనా కొంచెం కంపీట్ ఢిల్లీ. అవ్వచ్చు. బట్ ఐఎమ్ స్టిల్ కన్సిడరింగ్ ఆర్ఆర్ విల్ మేక్ ఇట్ టు ద నంబర్ ఫోర్. ఓకే. నా ప్రాబబుల్ 3-4లో చెప్పే త్రీ టీమ్స్ ఏవంటే ఎస్ఆర్హెచ్ నువ్వు సెకండ్ పెట్టుకున్నావు, నేను బెంగళూరు పెట్టుకున్నా కాబట్టి థర్డ్ ఇస్ ఎస్ఆర్హెచ్. ఫోర్త్ ఐ వుడ్ పిక్ డీసీ, మోర్ ఫేవరబుల్ దాన్ రాజస్థాన్. అగైన్ ఈక్వల్ ఛాన్స్ ఉందని చెప్తా రెండిటికి. జస్ట్ బికాస్ దేర్ మిడిల్ ఆర్డర్ ఈజ్ మోర్ టెస్టెడ్ దాన్ దీస్ గైస్ మిడిల్ ఆర్డర్. ఎస్. నీకు టాప్ అగ్రి. ఆర్డర్ లో దే నీడ్ సమ్ కాంబీ, కానీ ఐ ఫీల్ లాంగర్ టోర్నమెంట్ కాబట్టి నెక్స్ట్ 7 గేమ్స్ లో డీసీ హ్యాస్ మోర్ ప్రాబబుల్ ఛాన్స్ అని నా ఫీలింగ్. అగైన్
వీ కాంట్ లైక్ ఈ నాలుగే పోతే అని మనం చెప్పలేము, ఎనీ డే ఏమైనా కావచ్చు. లాస్ట్ 2 మ్యాచెస్లో నీకు 1 గెలవాల్సిన టైంలో 2 వర్షం పడి నీకు నెట్ రన్ రేట్ రాగా ఏమైనా కావచ్చు, వీ నెవర్ నో. యా సో దిస్ ఈజ్ మై టాప్ 5. ఇప్పుడు అంటే డీసీకి ఆర్ఆర్కి టూ గేమ్స్ డిఫరెన్స్ ఉంది, అంటే 4 points తేడా ఉన్నాయి. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ డీసీ టు మేక్ ఇట్ టు నంబర్ 4. బట్ ఐ మీన్ ఇట్ విల్ బి ఏ గుడ్ ఇంట్రెస్టింగ్ ఫైట్ దో. యా, ఐ అగ్రీ. నాకు అనిపిస్తుంది. సో నెక్స్ట్ లీస్ట్ ప్రాబబుల్ టు టు మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్ అంటే ఇక అంటే నంబర్ 5, డీసీ నంబర్ 6 ఆర్ఆర్ పొజిషన్స్. ఉన్నాయన్నీ ఓడిపోయి వీళ్ళన్నీ గెలుచుకుంటూ పోతే తప్ప ఈ టీమ్స్ రావు అనే టీం. కాకపోతే ఇంతకుముందు మనం చూసినాం ముంబై సిఎస్కే ఇట్లాంటి కంబ్యాక్స్ ఇవ్వడము. సో కంబ్యాక్ టీమ్స్ అని చెప్తాను నేను. సో లెట్స్ యా, కాల్ దెమ్ నంబర్ 5, 2 నంబర్ 6 కంబ్యాక్ అంటావు. టీమ్స్. నంబర్ 5, నంబర్ 6. కంబ్యాక్ టీమ్స్ అంటే దే క్యాన్ ఎండ్ అప్ ఇన్ 4, బట్ ఛాన్స్ చాలా తక్కువ ఉంది అని. కంబ్యాక్ టీమ్స్, కమ్బ్యాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్న టీమ్ లా. కంబ్యాక్ ఛాన్స్ తక్కువ ఉన్న టీమ్ కానీ కంబ్యాక్స్ చేసే క్యాపబిలిటీ ఉన్న టీం. అయితే సిఎస్కే హ్యావ్ ఇట్, నాట్ looking ఫర్ at మీ. their current form, and then ఓకే, యూ వుడ్ పిక్ సిఎస్కే. ఓకే, DC అనే అనుకుంటున్నా నేను. అచ్చా నువ్వు అక్కడ ఆర్ఆర్ పిక్ చేసుకున్నావు కాబట్టి యూఆర్ పికింగ్ డీసీ ఓవర్ హియర్. ఓకే, ఎస్. సో ఫర్ మీ ఐ వుడ్ పిక్, అంటే మళ్ళీ ఈడు ముంబై భజన్ చేస్తుండవు అనుకోకు. ఐ ఫీల్ ముంబై, బట్ ఏమో అనుకుంటా. నాకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నా ముంబై అని. నేను బట్ కూడా ముంబై ఐ వోంట్, అనుకున్నా, కానీ ఈసారి ఎందుకో కొంచెం ఏమో వాళ్ళ నాకు కూడా ఆ కాంబినేషన్ టీమ్ లో అది బాలే. తగలట్లే. బట్ ఐ వుడ్ స్టిల్ పిక్ జీటీ హెడ్ యాజ్ అ లో ఛాన్స్ ఉన్న ప్రాబబుల్ ప్లే ఆఫ్ లోకి ఇంకా వెళ్ళగలిగే ఛాన్స్ ఉన్న టీం జీటీకి ఉంది అని నేను అనుకుంటున్నా. నా ఇప్పుడు ఓకే. నా కమ్ టు ది బాటమ్ ఫ్యాగర్స్. బాటమ్ సో నువ్వు ఫ్యాగర్స్ అంటే నువ్వు నువ్వు వీళ్ళు చెప్పిన ఖచ్చితంగా ఇద్దరిని ఎంఐ అండ్ జీటీయా? ఎంఐ అండ్ జీటీ, ఎస్. ఓకే, లీస్ట్ ప్రాబబుల్ టు మేక్ ఇట్ టు ప్లే ఆఫ్, బట్ ఛాన్స్ ఉంది, నా దృష్టిలో ఓకే, ఛాన్స్ ఓకే. ఉంది. దే క్యాన్ ఆర్ మైట్ మేక్ అ కమ్బ్యాక్. అయితే యు ఆర్ నాట్ పికింగ్ ఆర్ఆర్ ఎట్ ఆల్. ఆర్ఆర్ ఆర్ఆర్ పిక్ చెప్పా కదా, చేసుకోలేదు నువ్వు. ఆర్ఆర్ చెప్పా కదా. ఓ నంబర్ 5, నంబర్ 6 లో. ఎస్, ఓకే. నా ఇప్పుడు బాటమ్ ఫ్యాగర్స్ అండ్ వుడెన్ స్పూన్ అంటే లాస్ట్ లో ఉండరు కానీ లాస్ట్ లో ఉంటారు. ప్లే ఆఫ్ లో 7, బోరు 8, కానీ 9 లాస్ట్ లో ఉంటారు. బేసికలీ 7, 8, 7, 8, 9 9, అంటావు. ఎస్ ఎస్ ఎస్. సో 7, 8, 9 పొజిషన్స్ అంటే నేను 7 లో జీటీని ప్లేస్ చేసేస్తా సాలిడ్ గా. ఓకే ఎందుకంటే ఓకే, జీటీ వాళ్ళు వాళ్ళు గెలుస్తారు. 160, 170, 180 నా గేమ్స్ గెలుస్తారు. 7th బట్ సిఎస్కే. 200+ ఓకే గేమ్స్ చాలా కష్టం. వాళ్ళు ఓకే 200+ గేమ్స్ వాళ్ళు గెలవడం కష్టం. దే ఆర్ స్టిల్ ప్లేయింగ్ ఓకే విత్ అవుట్డేటెడ్ స్ట్రాటజీ ఆఫ్ పవర్ ప్లే అండ్ ఆల్. అందుకే వాళ్ళు ఓకే. 7 దగ్గర సెటిల్ అయిపోతారు అనిపిస్తోంది. అంటే ఎవ్రీ 2-3 లేదు గేమ్స్ కి అంటే ఒకటి గెలుస్తారు. ఐ సా దెమ్ మేకింగ్ ద మోస్ట్ ప్లే ఆఫ్స్, క్యాపబిలిటీ ఉంది. ఐ నో. ఇట్స్ స్టిల్ దేర్ స్టైల్ ఆఫ్ T20 అని నేను చెప్తా. సి ఎండ్ ఆఫ్ ది ఈసారి డే దే ఆర్ నీకు బిహైండ్. మ్యాచ్లు గెలవడం, యా ఈసారి దే ఆర్ బిహైండ్, బట్ సి ఇట్ ఆల్ టేక్స్ ఫ్యూ విన్స్ బ్యాక్ టు బ్యాక్ అంతే. అండ్ అండ్ 8, 9 ఫర్ మీ ఆర్ ముంబై అండ్ లక్నో. ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో ఒకళ్ళు ఉంటారు. 8 ఒకళ్ళు, 9 ఓకే. ఒకళ్ళు తీసుకుంటారు సో అనిపిస్తుంది. లాస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తావు? వుడెన్ స్పూన్ అవార్డ్ ఆఫ్ కేకేఆర్. 2026 కేకేఆర్. కేకేఆర్. ఓకే, ఇంట్రెస్టింగ్. నో, నా వుడెన్ స్పూన్ వుడ్ బి లక్నో. ఐ వుడ్ ప్లేస్ కేకేఆర్ ఇన్ 8th or 9th. దానిపైన ఓకే, నేను చెన్నైని పెడతా. ఐ థింక్ ఐ యు ఆర్ డోంట్. రైట్. ఎందుకు తెలుసా? కేకేఆర్ ఈజ్ హ్యావింగ్ ఆడ్ పాయింట్, ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది వాళ్ళు. సో ఒక్క విన్ దట్ తీసుకున్నారు ఈస్ అంటే వాళ్ళు లిటిల్ వెంటనే మళ్ళీ టేబుల్లో 6 or 7 పొజిషన్ కి వచ్చేసే ఛాన్స్ ఉంటది. నీకు ఇంకోటి సో చెప్పనా, యా, ఈ రెండు టీమ్స్ కూడా ఇంజురీస్ కి ప్లేస్ అయ్యి ప్లేయర్స్ ని మిస్ అయ్యి అంత చెత్త చెత్త అయిపోయింది. బట్ కేకేఆర్ వాజ్ మోర్ ఎట్ డిసడ్వాంటేజ్ విత్ ప్లేయర్స్. నీకు ఒకటేసారి ఎస్, 2-3 ప్లేయర్స్ లేకుండా పోయింది. బట్ లక్నో కాట్ అంత గలీజ్ లేకుండే. ఇట్ వాస్ నీకు ఉట్టి జాష్ ఇంగ్లీష్ మిస్ అయింది అంతేగాని యూ అంతే. ఆల్మోస్ట్ హ్యాడ్ ద సేమ్ టాప్ 4 యాజ్ లాస్ట్ ఇయర్. ఇట్స్ రైట్. మోర్ ఆన్ యూ. మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేక బిస్కెట్ అయింది. మీరు స్ట్రాటజీస్ ఆర్ ఎక్కువ బ్యాడ్. చేంజెస్ చేసి బ్యాడ్. ఎస్. కేకేఆర్ ఐ వుడ్ సే
వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ది బెస్ట్ చేయనికే ట్రై చేసారు. నీకు హర్షిత్ రాణా పోయిండు, ముస్తఫిజుర్ని తీసుకుంటే ఆ బ్యాన్ పడింది. నీకు ఎవరిని పట్టుకున్నా ఏదో ఒకటి అయిపోయింది వాళ్ళకి. సో దే అంటే ఆర్ అట్ బిగ్గర్ లాస్ దాన్ ఎల్ఎస్జి అని చెప్తా. బట్ ఎస్. ఎనీవే, సో ఫినిష్ అప్ చేద్దాం, వైండ్ అప్. టాప్ 2 పంజాబ్ అండ్ ఎస్ఆర్హెచ్ కదా. నీది పంజాబ్ అండ్ ఎస్ఆర్హెచ్, నాది పంజాబ్ అండ్ ఆర్సీబీ. నెక్స్ట్ టు ఆర్సీబీ. నెక్స్ట్ టు ఆర్సీబీ అండ్ నా నెక్స్ట్ టు ఆర్సీబీ నెక్స్ట్ 3 అండ్ చెప్పు, యాక్చువల్లీ రాజస్థాన్. సారీ, నెక్స్ట్ ఓ, 3. నెక్స్ట్ 3. నా నెక్స్ట్ 3 అంటే ఆర్సీబీ, రాజస్థాన్ అండ్ ఢిల్లీ. ఓకే, నాది ఎస్ఆర్హెచ్, ఢిల్లీ అండ్ ఆర్ఆర్ ఓకే, నెక్స్ట్. రాజస్థాన్. దాని తర్వాత నేను సిఎస్కే, జీటీ. ఓకే, మైన్ ఈజ్ సిఎస్కే గుజరాత్. జీటీ. జీటీ తర్వాత ఐ వుడ్ ప్లేస్ సిఎస్కే. ఓకే, దాని తర్వాత నాది ముంబై, ఎల్ఎస్జి, కేకేఆర్ అనుకుంటున్నా. సారీ, సారీ, ముంబై తర్వాత జీటీ అండ్ సిఎస్కే ఫర్ మీ. ఓకే, ముంబై తర్వాత సిఎస్కే. జీటీ అండ్ సిఎస్కే. లాస్ట్ 2లో కేకేఆర్ నాది పైన ఉంటుంది, లాస్ట్ బాటమ్ లక్నో ఫర్ మీ. ఎల్ఎస్జి అంటావు. ఓకే, యా మేక్ సెన్స్. అంటే రెండు అవ్వచ్చు ఆర్ ఇంకేమైనా కూడా ఏమో అవ్వచ్చు. లేదు, సో వెరీ ఐఎమ్ ఎక్సైటెడ్ ప్రిటీ ఫేస్ నౌ. I'm టోర్నమెంట్ ఈస్ వెరీ confident. ఎక్సైటింగ్. I'm confident that LSG would be in the bottom phase. ఎందుకంటే నువ్వు ఉన్న మిగతా 9 టీమ్స్కి అట్లీస్ట్ వన్ ఈజ్ వర్కింగ్. దెర్ ఈస్ వన్ పాజిటివ్ సైడ్ ఆర్ వన్ పాజిటివ్ పర్సన్, వన్ పాజిటివ్ మ్యాన్ డూయింగ్ దేర్ జాబ్ పర్ఫెక్ట్లీ. ఏదో ఒకటి ఉంది. అట్లీస్ట్ నీకు మిచెల్ మార్ష్ షైన్ అవుతున్నాడు, ఏడెన్ మాక్రమ్ 1లో పంపించిన ఆడుతున్నాడు, 2లో అట్లీస్ట్ సంథింగ్. నాకు సారీ, ఇట్లా ఎల్ఎస్జీలో ఇట్లా ఉన్నా కూడా ఓడిపోతున్నారు. కేకేఆర్కి కూడా అంటే వాళ్ళ కండిషన్స్ ఏం బాగాలేకపోయినా కూడా దే ఆర్ స్టిల్ ట్రయింగ్ అని ఐ ఫీల్. యా, ఏదైనా అవ్వచ్చు. కేకేఆర్ మైట్ ఆల్సో ఎండ్ ఇన్ ద 10th ప్లేస్, బట్ ఐ ఫీల్ లక్నో విల్ టేక్ దట్ వుడెన్ స్పూన్ అవార్డ్ అవే ఫ్రమ్ కేకేఆర్. ఓకే, యా మేక్ సెన్స్. సో యా, ఎనీవే, ఇంట్రెస్టింగ్ ఫేస్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. ఇప్పుడు ఎస్ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది ఐపీఎల్ కి. ఇప్పుడు ఎస్ ఆడియన్స్ కి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ గేమ్ యా నెయిల్ బైటింగ్ ఉంటుంది. అండ్ యా ప్రతి గేమ్ ఒక క్లైమాక్స్ లో ఉంటుంది అనమాట. క్లైమాక్స్ లో సో ఉంటుంది. అది. సో గుడ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వెరీ ఓకే, ఎక్సైటెడ్. వాట్ అబౌట్ ఆరెంజ్ క్యాప్? ఇలా 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 ఆరెంజ్ డైలీ క్యాప్. స్విచ్ అవుతుంది. ఆరెంజ్ క్యాప్ ఏమనుకుంటున్నావు? ఆరెంజ్ క్యాప్ మరి అభిషేక్, ఈ విరాట్ కోహ్లీ రింగా రింగా రోజెస్ ఆడుతున్నారు. సో ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ షేక్ బాబా అభిషేక్ విల్ స్టీల్ ఇట్ ఫ్రమ్ విరాట్. యా, నాకు మై టాప్ 2 వుడ్ బి విరాట్ కోహ్లీ అండ్ అభిషేక్ శర్మ. యా. అండ్ సూర్యవంశీ కూడా అనుకుంటున్నా, బట్ సూర్యవంశీని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. నీకు ఆఫ్ సైడ్ అది, బట్ గ్రేట్ థింగ్ దాన్ని ఎదుర్కొన్నాడు లాస్ట్ టైం. బట్ ప్రతి గేమ్లో విల్ హీ, ఐ డోంట్ నో. సో దీస్ ఆర్ మై టాప్ 3 ప్రాబబుల్ ఆఫ్ మేకింగ్ ఆరెంజ్ క్యాప్ దిస్ సీజన్. బౌలర్స్లో ఏమంటావు? పర్పుల్. పర్పుల్ అంటే మరి ప్రసిద్ధ్ కృష్ణ మొన్నటిదాకా పర్పుల్ ప్యాచ్ లో ఉన్నాడు. బట్ ఏంటో గేమ్ ఇయ్యలేదు అంత పర్పుల్ ప్యాచ్ లో ఉన్నా నీకు గానీ. ఒకటి చెప్పాలా? ఐ వుడ్ సీ, నువ్వు అంటే అభిషేక్ అన్నావు కదా, ఇక్కడ నేను ఎస్ఆర్హెచ్ ప్లేయర్ని పెడతా. ఐ థింక్ ఇషాన్ మలింగా వుడ్ ఎండ్ అప్ విన్నింగ్ ది పర్పుల్. రీజన్ చెప్తా నీకు. ప్రతి ఎవ్రీ స్టేడియం హ్యాస్ 2-3 పిచ్చెస్, రైట్? అన్ని పిచ్చెస్ ఆడంగా స్లో అవుతా ఉంటాయి. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్, లైక్ 8-9 గేమ్స్, 10th గేమ్, 11th గేమ్, 12th, 13th, 14thలో ఇషాన్ వుడ్ బి మోర్ డెడ్లీ ఇన్ ఎస్. అని నా ఫీలింగ్. టువర్డ్స్ ద ఐ ఎండ్ ఆఫ్ ద నో దట్ టోర్నమెంట్ విత్ ఇంకా ప్యాట్ గట్టిగా కమిన్స్ వికెట్లు ఇస్ పడతాయి. బ్యాక్ కరెక్ట్ గా ఎస్ వాడుకుంటాడు. ఉన్నదంతా ఎస్. జుర్రేస్తాడు. ఎంత వాడుకోవాలో సో అంత వాడతాడు. మై టాప్ టూ ఫర్ పర్పుల్ ఆర్ ఇషాన్ మలింగా, జోఫ్రా ఆర్చర్. అన్షుల్ కంబోజ్ ఉన్నాడు కానీ టువర్డ్స్ ద ఎండ్ రావేమో అనిపిస్తుంది నాకు. దెన్ ప్రసిద్ధ్ కృష్ణ ఆర్ కగిసో రబాడా. సో ఈ నలుగురు, నేను యాక్చువల్లీ ముగ్గురు రిచ్. యా యా నేనేమనుకుంటున్నా అంటే ఈ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ నువ్వు అన్నట్టు ఇషాన్ మలింగా అండ్ దెన్ వన్ మోర్ గై డీసీ నుండి లుంగి ఎంగిడి. బట్ ఎంగిడికి ఇంజురీ ఇంజూర్ అయింది. అయిపోయాడు దేర్ కదా. వాజ్ అన్ ఇంజురీ స్కేర్. సో ఇఫ్ హీ రికవర్స్ హీ మైట్ బి ఇన్ ద టాప్ 3.
ఫర్ Okay, let's see. కంటెస్టెంట్స్ ఫర్ ది పర్పుల్ క్యాప్. Yeah, good thoughts actually. So yeah, towards the end, last 2-3 matches ఉన్నప్పుడు మనం మళ్ళీ కలిగేద్దాం ఎనాలిసిస్ కోసం, ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది, హూ ఇస్ కరెక్ట్, హూస్ రాంగ్ అని. ప్లేఆఫ్ లో సో ఎస్. అంటిల్ దెన్, సీ యూ, బాయ్ బాయ్, పీస్ పీస్ అవుట్. అవుట్. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూ తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. మన బ్యాట్ బాల్. మన బ్యాట్ బాల్.